MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. సార్ మీరు కొంచెం ఎలాబొరేట్గా ఆన్సర్ చెప్పకపోతే నాకు ఏం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంటర్వ్యూ చేయడం. చెప్పండి. నాకు గుర్తుండాలి కదా, మీరు ఎప్పుడు పాత విషయాలు చెప్తుంటే అడుగుతుంటే గుర్తుంత వరకు నేను చెప్తాను నేను. ఓకే, అంటే అదే సినిమాలో మహర్షి సినిమాలో శివాజీరాజా గారికి శివాజీరాజా గారు డూప్గా చేశారంట హీరోకి. పెద్ద యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్ పడితే కనీసం ఒక్కరు కూడా యూనిట్లో మీరు కూడా రాలేదంట. నిజమేనా? నేను రాలేదంటే అర్థం ఉంది. ఏం మరి నాకు గుర్తులేదండి, అంటే నాకు తెలీదు. తెలుసుంటే అతను అంటే నాకు గౌరవం. బట్ ఆయన చాలా చనువుగా కూడా ఉండేవాడు ఆయన నాతో. బట్ ఆయన చెప్తుంటారు నాకు, ఆయన నాలో ధైర్యం నింపింది ఆయన, అసలు నాకు ధైర్యాన్ని ఇచ్చింది, హీరో అవుతావు అని. అతనితో నేను చాలా సరదాగా బాగుండేది అతనితో. అది గుర్తు నాకు. చాలా ఏళ్ళు అయిపోయింది కదా, 27 ఏళ్ళు అయిందంటే. సడన్గా మీరు అడుగుతున్నారు అన్నీ, ఏది ముందే క్వశ్చన్ ఇవ్వడం అలాంటిది ఏం చేయట్లే. నాకు గుర్తంత వరకు నేను మాట్లాడతాను. క్వశ్చన్ ఎవరికి ఇవ్వండి సార్. మరి ఏమో అది మీ స్టైల్ అయితే మరి ఇది నాకేం గుర్తురాట్లా. ఓకే సరే సార్, అసలు మీరే ఇండస్ట్రీలో మీరే పెద్ద తిక్క మనిషి నాకు తెలిసి. తిక్క అండ్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. అలాంటిది మీతో అలాంటి పర్సన్ ఇంకొక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి పని చేయాల్సి వచ్చింది మీరు ఆయనతో. ఎవరంటే మోహన్ బాబు గారు, డిటెక్టివ్ నారద. ఇద్దరు కొంచెం అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఎట్లా ఆయనతో వర్కింగ్ స్టైల్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు ఆయనతో? నేనేం ఫేస్ చేయలేదండి. ఆయన నేనేం చెప్తే అది విని అలా చేశారు. నా బాగా గుర్తు. మరి తక్కిన చోట్ల నాకు తెలియదు. ఆయనతో చేసింది ఒకే ఒక సినిమా. ఏనాడు కూడా ఆయనతో నేను ఏ ఇబ్బందికి గురికాల, ఏ ఇబ్బంది పడలా అంత చక్కగా. కానీ అలాంటి వ్యక్తితో మీరు బిగినింగ్లో చాలా చనువుగా ఉండి, చాలా క్లోజ్గా ఉండి, నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నామని ఆల్మోస్ట్ అడ్వాన్స్ కూడా ఇచ్చిన సందర్భం. బట్ ఆ సినిమా తర్వాత మీరు సినిమా చేయలేదు. అంటే మీరంటే పడకంటే మీరంటే మీ ఏదో ఎక్కడ తేడా కొట్టింది మీకు షూటింగ్ మధ్యలో? తేడా ఏం కాదండి, ఇక్కడ సక్సెస్ మాట్లాడద్దు కదా. మరి ఆ సినిమా ఆడలేదు, బహుశా వారు డ్రాప్ అయిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. అవునా? అలా జరిగిందని అనుకుంటున్నాను నేను. తప్ప ఆయనకి తర్వాత కూడా కలిసినప్పుడు ఆయన చాలా తక్కువ సార్లు నేను కలుస్తాయని ఆయన అదే మర్యాదతో మాట్లాడారు. దాని తర్వాత సినిమా చేద్దాం అనుకున్న మాట నిజమండి. మరి సక్సెస్ లేక ప్రొడ్యూసర్స్ కూడా గుర్తు. ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి వాళ్ళు నన్ను ఫాలో అయ్యేవారు. ఇది మోహన్ బాబు దగ్గరికి తీసుకెళ్ళడం అంతా చేసేవారు. ఓకే ఓకే ఓకే. అండ్ మీరు ఇప్పుడు జనరేషన్లో తేజ గారు ఆర్టిస్టులను కొడతారని వింటుంటాం. అప్పట్లో వంశీ గారు కూడా కొట్టారు అని. అవి లేదండి, ఎవరో ఒకళ్ళిద్దరు బాగా చనువున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు తప్ప నేను అలాంటి సందర్భాలు. ఒకసారి జయలలిత గారిని కొట్టారంటే ఏమో తెలియదండి. కాకుండా ఇంకొక హీరోయిన్ ఎప్పుడో కొట్టాడు గుర్తు, కానీ ఈవిడిని కొట్టినట్టు నాకు కాదు. ఒకసారి ఏ సినిమా అది, ఐ థింక్ డిటెక్టివ్ నారదే అనుకుంటానండి. అదేదో నైట్ బాగా నిద్రపోయి కొంచెం రెస్ట్ తీసుకొని రమ్మంటే అలాగే వచ్చారంట. ఆవిడ చూసి విసుగొచ్చేసి లాగిపెట్టి కొట్టారంట. చాలా ఏళ్ళ క్రితం కథ కదా, అంటే బాగా చనువు ఉంది. ఏమన్నా సరదాగా ఏమన్నా కొట్టుంటానేమో తెలియదు. నిజంగా ఆ పని చేయకూడదు కదా. అవును. ఓకే సార్, ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు తెలుగులో? ఆల్మోస్ట్ అందరూ బాగుంది. నేను స్పెసిఫిక్గా వీళ్ళు అని నేను చెప్పడం కుదరదండి. అన్ని సినిమాలనే చూస్తున్నాను. ఎవరు స్పెసిఫిక్గా ఉంటారు పలానా వ్యక్తి? అలాగే నేనేం చెప్పనండి. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా. కంచె అనే సినిమా నచ్చింది, థియేటర్కి వెళ్ళి 2-3 సార్లు చూశానండి. ఓకే ఓకే అంతే. అలాగే ఏ సినిమా బాగుంటే వాళ్ళని గౌరవించడం తప్ప. మిమ్మల్ని ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ కలవడానికి ఇష్టపడతారా, కలుస్తుంటారా మీరు? అవకాశం ఇస్తారా? వాళ్ళ అవకాశం కాదు, నన్ను ఎవరో కలిసిన గుర్తులేవి లేవండి. ఎవరు నన్ను కలవలేదు. బట్ మిమ్మల్ని కలవాలనుకుంటారు, మీరు కలిసే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఏమో నేను ఎక్కడో ఉంటాను. వాళ్ళ ఇప్పుడు నేను ఎక్కడో గోపనపల్లిలో ఉంటున్నాను. ఎందుకు సార్ మీరంటే విపరీతమైన అభిమానం ఉంటుంది ఇండస్ట్రీలో కావచ్చు, బయట జనాలు కావచ్చు. బట్ మీరు మాత్రం ఏదో తోసేసినట్టుగానే తోసినట్టేం కాదండి. నేను అంటే నాకు మాట్లాడడం కొంచెం ఇబ్బంది. నలుగురు నా ముందు చేస్తే నేను మాట్లాడలేను. అందుకోసం సాధ్యమంత ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను తప్ప తోసేయడాలు, ఇది పడ్డాలు, ఇది నిజం కాదండి. నాకు మాట్లాడడం కొంచెం నాకు వస్తున్న జర్నీలో చూస్తున్నాం కదా మీరు. మీకోసం ఎంతమంది ఫ్యాన్స్ మీ ఫోటో తీద్దామన్నా కూడా మీరు పక్కకు తోసేస్తే పోయిట్లే పక్క తప్పుకుంటున్నాను. చూడండి, మీరు అన్న మాటకి నేను అన్న మాటకి తప్పుకోవడం అంటే అదే కదా. అంటే నాకు ఒక రకమైన ఇబ్బంది.
ఒక 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 రకమైన భయం, ఒక పిరికితనం మరి ఇలాంటివి ఉన్నాయి లోపల. కొంచెం పక్కెళ్తూ ఉంటాను అందుమించి తప్ప ఇంకేం కాదు. అంటే వాళ్ళ పాపం మీ మీద అభిమానంతో కదా వచ్చేది. మరికొంత తిరుగుతున్నాము, ఈ లొకేషన్స్ అంటే చాలా బాగున్నాయి. అంటే ఈ స్పాట్లో మీరు ఏ సినిమా తీశారు? ఈ స్పాట్లో ఆలాపన క్లైమాక్స్ ఒక 10-12 రోజులు తీసాం ఆ రోజుల్లో. ఓకే ఓకే. ప్రతిరోజు చాలా ఎర్లీగా వచ్చేసేవాళ్ళు చెల్లో. 12 ఆ ప్రాంతాలకే మొత్తం మబ్బులు మూసిపోయాయి, వెళ్ళిపోయేవాళ్ళం. అలాగా 10-12 రోజులు షూట్ చేయడం జరిగింది. ఇదే క్లైమాక్స్ సాంగ్, చాలా పెద్ద సాంగ్. ఓకే. ఈ కొండ మీద మధ్యలో నటరాజ విగ్రహం పెట్టి మొత్తం అందరు ఆర్టిస్టులు చాలా అవస్థపడుతూ భానుప్రియ గారి డాన్స్ క్లైమాక్స్లో. ఇక్కడ మా ప్రేమ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారుగా, ఇక్కడ భానుప్రియ గారు ఇక్కడ మోకాళ్ళ చిప్పలు పగిలిపోయాయి ఇక్కడ. అవును, మోకాళ్ళకి నీ క్యాప్స్ పట్టరావాలి వైజాగ్ నుంచి. వాడు రాలా ఆ టైలర్. ఓకే ఓకే. అప్పుడు తిడతాను హీరోయిన్ని, ఎంతసేపు వెయిట్ చేయాలి మీ టైలర్ల కోసం, పర్సనల్గా పెట్టుకుంటారు అలాగే అంటాను. తర్వాత 2-3 సార్లు విని తర్వాత వచ్చేసాడు, వేసేసుకున్నాను అంటాను. అన్నాక జంప్ చేయాలి చాలా పైకి ఎగిరి మ్యూజిక్ సింక్లో చేసి కింద పడింది. షార్ట్ ఓకే, 1 మోర్ చేద్దామని కూడా అడిగింతాను. అక్కలే బాగుంది అనుకున్నాం. ఆ తర్వాత మూలకెళ్ళి తను తుడుచుకుంటుంది. ఏది ఈ చెట్టు ఇక్కడ? చెట్టు వెనకాల. ఏంటని చూస్తే రక్తం. అంటే ఆడికి నీ క్యాప్స్ తేలేదు. నేను 2-3 సార్లు అరిచేసరికి తను టైం వేస్ట్ చేయకూడదని సరే అంది. అది ఇక్కడే జరిగింది ఆ రోజుల్లో. 84-85. నైస్ నైస్. ఎంత వచ్చేవాళ్ళు సార్ మొత్తం క్రూ అంతా? ఎంతమంది ఉండేవాళ్ళు అప్పుడు? ఇంకా ఫిలిం క్రూ అంతా అంటే మామూలుగా ఒక 80 మంది 70 మంది. ఎప్పుడు ఏ టైంలో చేసేవాళ్ళు? మార్నింగ్ 7 కల్లా వచ్చేసేవాళ్ళం అండి. 7-6 కల్లా వచ్చేసేవాళ్ళం. అరకులో తెల్లవారుజామున బయలుదేరేవాళ్ళం. ఇది అరకు కొంచెం దూరం కదా. 12-1 గంట ప్రాంతాలకి మబ్బులు పట్టేసాయి, ఇంకా వర్షం దిగిపోయేవాళ్ళం. ఇలాగా 10-12 రోజులు షూటింగ్ చేసాం ఆ రోజుల్లో ఇక్కడ. మీరు ఇప్పుడే ఇంత యాక్టివ్గా నడుస్తున్నారు కొండల గుట్టలు, ఇంకా అప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు? 10 నిమిషాలకు ఒకసారి కింద దిగేవాడి, పైకి వచ్చి టెక్నీషియన్లు ఎంత. ఒక అతను ప్రొడ్యూసర్ తాలూకు ఒక అతను ఎప్పుడూ కింద ఆ చెట్టు కింద కూర్చుని ఉండేవాడు. అండ్ మేము అంతా పైకి ఎక్కుతున్నాం దిగుతున్నాం, మీరు రావట్లేదు అడిగితే నాకు రీసెంట్గా నాకు వద్దామని చాలా ఆత్రంగా ఉంది, ఆ పైకి ఎక్కి చూద్దామని. కానీ హార్ట్ ఆపరేషన్ జరిగింది, రాకూడదండి అని కింద కూర్చొని ఉండేవాడు. మీ మీద ఇంకో కంప్లైంట్ ఉంది ఏంటంటే, ఆర్టిస్టులను ఏదన్నా కొంచెము సతాయించాలనుకుంటే కావాలని ఒక షాట్ పెట్టేసి రాంగ్ షాట్ పెట్టి అక్కడికి వెళ్ళి నిల్చో, లేదంటే అలా ఏం కాదు. కానీ అది పొరపాటు. నాకు నిజంగా అనిపిస్తేనే చెప్తాను. హీరోయిన్ కూడా తాడి చెట్టు ఎక్కువ అనే సందర్భాలు ఉన్నాయి. కానీ సతాయించాలంటే మా అది తిడతాం ఏదో చేయడం చేస్తాం, కానీ ఇలాంటి ఇబ్బందులు పెట్టాను. లేదు, మీ మీద చాలా సీరియస్గా అవైనా కానివ్వండి, అవతల వాళ్ళు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ నేను చేసింది ఇది, జరిగింది ఇది, నాకు గుర్తుంది. ఇసుకలో పరిగెత్తే వాళ్ళు కెమెరా అవన్నీ కూడా చేసినవి. తర్వాత సినిమాలో అవసరమై నాకు షార్ట్కి అవసరమై చేయించినవే తప్ప ఎవరి ఆర్టిస్ట్ మీద కోపంతో అలాంటివే చేయలేదు. కొంతమంది చెప్పుకున్నారు అలాగే, వేరే సంగతి. కానీ కోపం మీదనే ఎవరికి ఏం చేయాలి నాకు గుర్తు.